అదే కాక ఉన్న మన ప్రస్తుత సీఎం మోడీ గారితోటి అమిత్ షా గారితోటి సంబంధాలు మంచిగా ఉంచుకుంటా ముందుకు పోతున్నారు. దానివల్ల రాష్ట్రానికి లాభమవుతుంది. మీకు తెలుసు, గత ప్రభుత్వం, గత సీఎం, పాత సీఎం బూతులు నిర్మలా సీతారామన్ మీద లేకుంటే మోడీ అమిత్ షా మీద ఎట్లా బూతులు వాడిండో, ఫిల్దీ లాంగ్వేజ్ వాడిండో అది లేకుండా మంచి గౌరవంగా మాట్లాడుకొని అది సంబంధాలు మంచిగా ఉంచుకుంటున్నారు. మొన్న జనవరిలో మోడీ గారిని కలిసిండ్రు సీఎం. ఎందుకంటే నిధులు లేవు. సీఎం గారు ఇవన్నీ మంచిగా చేస్తున్నా కూడా పాత ప్రభుత్వము మొత్తం ఖజానా ఖాళీ చేసింది, కాళేశ్వరం కుమ్మరించింది, ఎన్నో స్కీమ్స్ అలా పెట్టి 7 లక్షల కోట్ల అప్పు పెడితే ఇప్పుడు అప్పు కట్టే బాధ్యత ఉన్న సీఎంకు పోయిన ప్రభుత్వము కొత్త ప్రభుత్వం చేతిలో చిప్పు పెట్టిపోయింది. చిప్పు పెట్టిపోతే అది ఏ కొత్త పథకాలు కాదు, కొత్త గ్యారంటీలు కాదు, పాత స్కీమ్లే అమలు చేయని పరిస్థితి. కరెంటు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ మీకు తెలుసు, 1,00,000 కోట్లు నష్టము. అయితే కరెంట్ కొరకు పైసలైనా, లేకుంటే జీతాల కొరకైనా, లేకుంటే పెన్షన్ల కొరకైనా, రైతు బంధు కొరకైనా అసలు డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితుల ఎఫ్ఆర్బిఎం దాటినా కూడా, ఎఫ్ఆర్బిఎం అప్పుల హద్దు దాటినా కూడా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు 9,000 కోట్ల అప్పుకు అనుమతి ఇచ్చిండు. ఆ అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం సంస్థలే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది కావద్దని అది అనుమతి ఇచ్చిండు. దానివల్లనే ఈరోజు ఇంతో అంతో మన రాష్ట్రం నడుస్తుందంటే, ఈరోజు కరెంట్ వస్తుందంటే మోడీ గారి వల్లనే. రైతు బంధు ఇయ్యగలని పరిస్థితుల్లో కొంతమంది కానీ ఇచ్చిండు, అది కూడా మోడీ గారి వల్లనే. పెన్షన్లు మోడీ గారి వల్లనే. అదే కాక పోయిన గత 10 ఏళ్లలో కూడా చాలామంది తప్పు ప్రచారానికి గురైంది. కానీ ఇంతో అంతో మన రాష్ట్రం నడిచిందంటే మోడీ గారి వల్లనే. ఈయన 7 కోట్లు అప్పు పెట్టిపోతే 9 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోతే 9 లక్షల కోట్లు గత 5 ఏళ్లలో 4 ఎంపీలు ఉన్నప్పుడే వారు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి. అయితే మేము గర్వంగా చెప్పొచ్చు, గర్వంగా అడగొచ్చు, మీ ఓటు పార్లమెంట్లో మోడీకి వేయాలని. ఎందుకంటే మోడీ గారు రాజకీయాలకు పక్కకు పెట్టి తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేస్తుండు. ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతంలో తెలుసు, రూపాయి బియ్యమైనా, 5 కేజీ ఉచిత బియ్యమైనా, లేకుంటే పంటలు పెరుగుతందుకు, పంటలు పండించిన రైతుకు మద్దతు ధర అయినా, పెరుగుతందుకు ఫర్టిలైజర్ అయినా 2,400 ఫర్టిలైజర్ కేవలం 260 రూపాయలకి ఇస్తున్నారు యూరియా. ఇవన్నీ కూడా రోడ్లైనా, ఎల్ఈడి బల్బులైనా, గ్రామీణ ప్రాంత సర్పంచ్కు నిధులైనా ఇవన్నీ కూడా మోడీ గారి వల్ల అవుతున్నాయి. అట్లనే ఎన్నో పథకాలుని, హెల్త్, ఆయుష్మాన్ భారత్ 5, దీనివల్లనే తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో నడుస్తున్నది. ఇప్పుడు కూడా ఇంత అప్పులున్న తెలంగాణ ప్రభుత్వము నడుస్తున్నది. మొన్న జనవరి ఫిబ్రవరిలో 9,000 కోట్లు లేకుంటే ఈరోజు ఇక్కడ కరెంట్ కూడా లేకుండే. మన ఇంట్లో దీపం లైట్ బుగ్గలు వెలిగినా, లేకుంటే పొలంలో పంప్ నడిచినా మోడీ వల్లనే. అందుకే మేము గర్వంగా అడగగలుగుతాము, మీ ఓటు మోడీ గారికి ఏమని అడగగలుగుతాం. అండ్ ఇది అందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. అంటే ఇది ఎలక్షన్స్ ఎవరి మధ్యలో? మోడీ గారు అక్కడ రాహుల్ బాబా INDA మధ్యలో. మేము గర్వంగా అడగవచ్చు ఏంటంటే మీ ఓటు మోడీకి ఏమని. కానీ మీరు అడగగలుగుతలేరు, అడిగే ధైర్యం లేదు. మా రాహుల్ బాబాకు, మా రాహుల్ గాంధీకి ఓటు వేయమని అడుగుతలేరు. ఒకవేళ అడిగితే మీకు తెలుసు డిపాజిట్ అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తుందంటే సాధ్యం కాని పథకాలు ఇస్తామని ఊరిస్తున్నారు. అవి అసాధ్యమైనవి. ఉన్న పథకాలు నడుస్తుందుకే ఆర్థిక పరిస్థితి లేదు మంచిగా. అసాధ్యమైన పథకాలు ఓటేయమని మళ్ళీ అపోజిషన్ మీద విమర్శలు చల్లడం, ఇదే మీ స్ట్రాటజీ.
కానీ మీకు రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగే ధైర్యము లేదు.